MCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ నెగ్గినా ఇరు పార్టీలు వారు సంయమనం పాటించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పలమనేరు సిఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, మద్యం కేసుల్లో పట్టుబడితే 8 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఎస్ఈబీ సిఐ సురేష్ రెడ్డి హెచ్చరించారు. 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. రంగంపేట ఫ్లై ఓవర్ క్రాస్ నుండి మురకంబట్టు వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం. చిత్తూరు నుండి తిరుపతి, కడప, గొడవలు జరిగే సెన్సిటివ్ పల్లెలలో ఈ రోజు నుంచి 3 నుండి 4 పోలీసులను 5వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా ఓడిపోయినా గెలిచినా సంయమనం పాటించి ఉండాలని, రేపు షాప్స్ కానీ హోటల్స్ కానీ మూసివేయాలని తెలిపారు. వ్యాపారస్తులందరూ కూడా మాకు సహకరించాలని కోరారు. 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడం వల్ల 4 లేదా అంతకు మించి చేరి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి గొడవలకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ స్టేషన్ వాళ్ళని ఆ స్టేషన్ వాళ్ళు చదువు చూడగలరు. నమస్కారం. అందరికీ తెలుసు, ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే మనకు రేపు 4వ తేదీ కౌంటింగ్ అండ్ రిజల్ట్ ఉంది కాబట్టి దీని సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా పికెట్స్, అంటే కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఆయా కన్సర్న్ ఎస్ఐస్ అంతా దాన్ని గుర్తు చేయడం జరిగింది. ఆ సెన్సిటివ్ విలేజెస్లో పికెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4, 5, 6 వాళ్ళ పోలీస్ స్టేషన్ తగ్గట్టుగా ఎక్కడైతే గలాటలు జరిగే అవకాశం ఉందో అక్కడ పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 2 నుంచి 3 పోలీసులు ఇప్పటి నుంచి 5వ తేదీ వరకు అయిపోయే వరకు ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా అక్కడే పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక మొబైల్ పార్టీ అండ్ క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ని కూడా పెట్టడం జరిగింది. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిఐ గారు ఉంటారు. దానిపైన డిఎస్పీ గారు ఓవరాల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక డిఎస్పీ గారు ఉండి అన్ని మానిటర్ చేస్తారు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు కూడా ఓడిపోయినా గెలిచినా కూడా సమయం పాటించి ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయని చెప్పి మన జిల్లాకు, తర్వాత మన మండలానికి అందరికీ కూడా మంచి పేరు వచ్చేలాగా అందరూ సహకారం అందించాలని చెప్పి మా వైపు నుంచి కోరుతున్నాం. ముఖ్యంగా రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా షాప్స్ అండ్ హోటల్స్ కూడా క్లోజ్ చేయాలని పై ఆఫీసర్స్ నుంచి మాకు ఉత్తర్వు వచ్చింది. కాబట్టి మేము ఈరోజు సాయంత్రం టౌన్లో అందరికీ అనౌన్స్ చేస్తాం. రేపు ఎటువంటి హోటల్స్ కానీ తర్వాత షాప్స్ అన్నీ కూడా రేపు మూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుచున్నాం. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ 144 అమల్లో ఉంది కాబట్టి 4 అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గుమికూడకూడదు. రిజల్ట్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీ టీవీలో వాచ్ చేయండి. అంతేగాని రోడ్డుపైకి వచ్చి గుమికూడి ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా ఇది చేసి వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అని చెప్పి రెచ్చగొట్టి గుంపులైపోయి మళ్ళీ మన ప్రాంతానికి, మన టౌన్కి చెడ్డ పేరు రాకుండా చూడండి. మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి
యాక్షన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి అందరూ కూడా అదేవిధంగా పొలిటికల్ లీడర్స్, తర్వాత పార్టీ వర్కర్స్ అందరూ కూడా పోలీసులకు సహకరించి ఈ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా అందరూ కోఆపరేట్ చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఇంకొక చోట కానీ ఏదైనా ఫాల్స్ ప్రాపగాండా, ఫాల్స్ న్యూస్ ఏదైనా వస్తే కూడా దాన్ని తొందరపడి ఎవరు కూడా ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్స్ అడ్మిట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే వచ్చిన న్యూస్ ఉందో అది కరెక్టా కాదా అని తెలుసుకొని మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ఈ 2 రోజులు 3 రోజులు కూడా ఎవరు కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి మా వైపు నుంచి అందరికీ కూడా ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ ఇప్పటివరకు ప్రశాంతంగా అయ్యేటట్టు కోఆపరేట్ చేస్తారు కాబట్టి అందరికీ మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2-3 రోజులు కూడా ప్రతి ఒక్కరూ అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనేమి ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మా వైపు నుంచి కోరుచున్నాను. చంద్రశేఖర్, సిఐ పల్మనేరు టౌన్. నమస్కారం. పల్మనేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో వీకోట, బైరెడ్డిపల్లి. పలమనేరు పట్టణ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం నందు సెబ్ సిఐ సురేష్ సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈసీ ఆదేశాల మేరకు ఇదివరకే ప్రభుత్వం మద్యం దుకాణాలు మూసివేయడం జరిగిందని, ఇది ఎన్నికల కౌంటింగ్ 4వ తేదీ పూర్తయిన 6వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. అలాగే ఎవరూ కూడా కర్ణాటక, తమిళనాడు నుండి మద్యం తరలించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా వారిపైన ఎన్డీపీఎల్ కేసులు పెడతామని తెలిపారు. ఈ కేసులో సుమారు 8 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. పల్మనేరు, గంగవరం ఈ 4 మండలాలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగబోతుంది. ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన మద్యం దుకాణాలన్నీ కూడా మూసిపోయి ఉన్నాయి. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఈ 3 రోజులు కూడా ఎటువంటి మద్యం అమ్మబడదు. ఈ సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అక్రమ మద్యం కానీ, మద్యం బెల్ట్ షాపులు కానీ నిర్వహించిన ఎటువంటి అల్లర్లు ఏమైనా చేసినా మద్యం తాగి కఠినమైన చర్యలు తీసుకోబడును. కావున అందరూ ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా ఈ రేపు కార్యక్రమంలో అందరూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ఎస్సీబీ స్టేషన్ తరఫున ఎటువంటి చర్యలు, అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎస్పెషలీ మద్యం ద్వారా ఏదైనా జరిగినా, అమ్మినా, చేసినా, బయట అల్లర్లు చేసినా కూడా కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కంపల్సరీ కేసులు బుక్ చేసి రిమాండ్కి అయితే పెడతాము. ఎక్సైజ్ యాక్ట్ చట్టం ప్రకారము, ప్రొహిబిషన్ యాక్ట్ చట్టం ప్రకారము కంపల్సరీ శిక్ష అయితే పడుతుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి 6వ తారీఖు వరకు ఎంసీసీ కోడ్ ఉంది. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటాం. మ్యాక్సిమం ఎన్ని రోజులు పడవచ్చు సార్ శిక్ష అంటే? శిక్ష నిరూపించబడితే కంపల్సరీగా 8 years పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. రంగంపేట ఫ్లై ఓవర్ క్రాస్ నుండి మురకంబట్టు వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం. చిత్తూరు నుండి తిరుపతి, కడప, పీలేరు మరియు హైదరాబాద్ వెళ్ళవలసిన వారు ఇరువారం వైపుగా వెళ్ళి అక్కడ నుండి కాఫీ డే వరిగిపల్లి జంక్షన్ నుండి కుడివైపుకు తిరిగి 6 లైన్ హైవే తీసుకోగలరు. చెన్నై, వేలూరు నుండి తిరుపతి, కడప మరియు హైదరాబాద్ వెళ్ళాలనుకునేవారు రెడ్డిగుండ జంక్షన్ నుండి తిరిగి కాఫీ డే వరిగిపల్లి జంక్షన్ నుండి కుడివైపు తీసుకొని 6 లైన్ హైవే నుండి వెళ్ళగలరు. తిరుత్తని నుండి చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్ళవలసిన వారు తానా జంక్షన్ నుండి జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్ మీదుగా
పుత్తూరు రోడ్డును వినియోగించుకొని తిరుపతికి చేరుకోగలరు. అదే తిరుత్తని నుండి వేలూరు కానీ, చెన్నైకి కానీ లేదా బెంగళూరుకు వెళ్ళవలసిన వారు చిత్తూరు పట్టణం మీదుగా వెళ్ళవలను. కడప, పీలేరు, తిరుపతి నుండి చిత్తూరుకు రావాలనుకున్నవారు రంగంపేట 6 లైన్ ఫ్లై ఓవర్ క్రింద నుండి కాఫీ డే వరిగిపల్లె జంక్షన్ మీదుగా చిత్తూరుకు చేరుకోగలరు. వావిలతోట, బండపల్లి, పూతలపట్టు మరియు ఇతర చిన్న చిన్న గ్రామస్తులు చిత్తూరుకు రాదలిచిన వారు వారికి సమీపంలో ఉన్న 6 లైన్ హైవే ఫ్లై ఓవర్ నుండి కాఫీ డే వరిగిపల్లి జంక్షన్ మీదుగా చిత్తూరుకు చేరుకోగలరు. కౌంటింగ్ సిబ్బంది అభ్యర్థులు మాత్రమే ఎస్వి సెట్ వరకు అనుమతింపబడతారు. 2వ గేట్ ద్వారా ఆర్వీఎస్ హాస్పిటల్ వెనుక వైపు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ అనుమతింపబడుతుంది. ఏజెంట్లు మరియు పోలీస్ ప్రెస్ వాహనాల కోసం మహర్షి పాఠశాల ఆవరణలో మరియు ప్రక్కన ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయబడింది. పూతలపట్టు నుండి వచ్చే వాహనం ఎడమవైపు సర్వీస్ రోడ్డులో అండర్ పాస్ ద్వారా నేరుగా పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవచ్చు. మురకంబట్టు నుండి వచ్చే వాహనాలు కుడి మలుపు తిరిగి ఆపై ఆర్వీఎస్ నర్సింగ్ కళాశాల హాస్టల్ వద్ద ఉన్న కుడి రహదారి నుండి మహర్షి పాఠశాల పార్కింగ్ స్థలం వైపు వెళ్ళవచ్చు. ట్రాఫిక్ మళ్లింపులు జూన్ 4వ తేదీ ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కావున పట్టణ ప్రజలు మరియు సుదూర ప్రాంతం నుండి వచ్చే ప్రయాణికులు ఇది గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా మనవి.